ఆశతో ఉన్నావని అడగండి. వాక్యం వినడానికి ఆశతో ఉన్నావని అడగండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి రాజు దగ్గర ఒక కుక్క ఒక గాడిద రెండు ఉన్నాయి. ఏంటిదంట? ఒక కుక్క ఒక గాడిద ఉంది. గాడిద తన బాధనంతా కుక్కకు తెలియజేస్తుంది. ఏమనంటే, రాజుగారు నన్ను రోజు కొడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు, ఏ పనికిరావు అని తిడతా ఉన్నాడు అని రాజు దగ్గర ఉన్నటువంటి కుక్క గాడిద ఆ బాధను కుక్కకు తెలియజేస్తే, అప్పుడు కుక్క అంటుంది, ఎందుకుంటున్నావు? వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకుంటున్నావు? వెళ్ళిపోవచ్చు కదా, ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా పనిలో చేరిపో, రాజుగారు అంతా తిడుతున్నప్పుడు అనంటే వెళ్ళిపోవాలనే ఉంది. కానీ రాజుగారి ఒక కుమార్తె ఉంది. ఆమె బాగా చదవకపోతే రాజుగారు ఒక మాట అన్నారు. ఏమన్నానంటే, నువ్వు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోకపోతే గాడిదకిచ్చి పెళ్లి చేస్తా అన్నాడట. ఎక్కడికిచ్చి? గాడిదకిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు గనక, అందుకే నేను ఆశతో ఎన్ని తిడుతున్నా ఎన్ని కొడుతున్నా, ఒకరోజు రాజు కుమార్తె నాకు భార్యగా రాబోతుందన్న ఆశ ఎవరికి ఉందట? గాడిదకుంది. ఈరోజు నేను ఒక చిన్న మాట మీకు చెప్పాలనుకున్న మాట ఏంటిదంటే, ఒక గాడిదకే ఒక ఆశ ఉందండి. ఏదో రాజు దగ్గర ఒక ఆశ, ఆయన దగ్గర ఆయనకున్న లోటును తీర్చుకోవడానికి ఒక ఆశతో రాజు దగ్గర పనిచేస్తూ ఉంటే, మనం యేసయ్యను మోసే గాడిదలం. ఆమేనండి, హల్లెలూయా. కానీ మనకొక ఆశ ఉండాలి. కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటాడు ఒక మాట, ఆయన వాక్యం మీద, ఆయన మాట మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. వాక్యం మీద ఆశ పెట్టుకున్న వారికి ఏ లోటు తక్కువ చేయడు, ఏ కొదువ తక్కువ చేయడు. నీకు రావాల్సింది తగిన సమయములోనికి దరి చేర్చబోతుండు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, ఈరోజు నేను చెప్పినటువంటి వాగ్దానము ఒకసారి చదువుకొని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడతా ఉన్న దేవుని బిడ్డలారా, 37వ అధ్యాయము 14వ వచనం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ పెట్టినటువంటి వాక్యం, మీరు బ్రతుకున్నట్లుగా నా ఆత్మ మీలో ఉంచేదను. మనం ఈ లోకపరంగా బ్రతకాలంటే నీరు, గాలి, ఆహారము, వస్త్రాలు, ఇంత నీడివ్వడానికి ఇల్లులు, ఇవి మానవ రీతిగా. కానీ దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, మనము ఆత్మలో బ్రతకడానికి మనం బ్రతుకుతున్నామంటే మానవ రీతిగా కాదు, కానీ ఆత్మరీతిగా బ్రతకాలంటే నా ఆత్మను మీలో ఉంచుతానంటున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉంచినప్పుడు కొన్ని బెనిఫిట్స్, కొన్ని లాభాలు, కొన్ని ప్రయోజనాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్న దేవుని బిడ్డలు. దేవుని ఆత్మ మనలో ఉంటే కొన్ని లాభాలు మనకు వస్తవి, కొన్ని ప్రయోజనాలే వస్తవి, కానీ నష్టాలు మనకు దరికి చేరవు. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చూడండి, మన దగ్గర దేవుడు కూడా సెలవిస్తున్నాడు, మీరు బ్రతకాలంటే దేవుని ఆత్మ మీలో పెడుతున్నప్పుడు కొన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. నువ్వు 1,00,000 రూపాయలు పెడితే ఏ బెనిఫిట్ అయితే తీసుకుంటున్నావో దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నేను నీకు క్షీణించిపోయేది, నశించిపోయేటువంటి బెనిఫిట్ కాదు, కానీ శాశ్వతమైన బెనిఫిట్ని ఇవ్వబోతున్నట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మొట్టమొదటి బెనిఫిట్ ఏంటిది అనంటే, అదే హెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 27వ వచనంలో ఉంటది. ఆ పక్కకే ఉంది, సిస్టర్ చదవండి. 27వ వచనం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ఆమేన్.
దేవుని ఆత్మ మనలో ఉంటే ఏమైతుంది అనంటే దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క కట్టడాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని వాక్యం ప్రకారం వెళ్ళే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను దేవుడు తెలియజేయబోతుండు. ఆమేన్. అందుకే దైవజనుడు లాస్ట్ వీక్ చెప్పాడు, నీటి బాప్తిజం తర్వాత మనం ఏ బాప్తిజం పొందాలన్నాడు? పరిశుద్ధాత్మ బాప్తిజం. పరిశుద్ధాత్మ బాప్తిజం తర్వాత ఏం పొందాలని? అగ్ని బాప్తిజం. మనం నీటి బాప్తిజం పొందుకుంటాం, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని ఇంకా చల్లారి దేవుడే లేడన్న స్థితిలో మనం వెళ్ళిపోతాం. క్రైస్తవులుగా ఆత్మీయ స్థితిలో మనం ఉన్నప్పుడు నీటి బాప్తిజం పొందిన మనము పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్తిజంలోనికి ఎవరైతే ఎంటర్ అవుతారో దేవుని ఆత్మ మనలో పెడతాడు. పెట్టినప్పుడు దేవుని యొక్క కట్టడాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విధులు మనం ఎలా వెళ్ళాలి? మనం ప్రార్థన చేస్తాము, కొన్ని మనకి ఇష్టానుసారంగా అడుగుతాం. మనం ప్రార్థన చేస్తాము, మనకు దేవుని చిత్తములో లేకపోయినా మనం అడుగుతా ఉంటాం. బైబుల్ సెలవిస్తుంది 106 కీర్తనలో ఎవరు తీయకూడదు. దేవుడు అంటున్నాడు, వారు కోరినది వారికి ఇచ్చాను, వారి ప్రాణం నాకు ఏం కలుగజేసిందో తెలుసా మీకు ఆ మాట? అడిగారట, వారు కోరుకుంది అడిగారట. వారు కోరుకుంది అడిగినప్పుడు వారికి ఏం కలుగజేశాడో తెలుసా మీకు ఈ మాట? ఒకసారి చూద్దాం రండి. నేను అందులో వెళ్ళాలని ఆశపడలే కానీ సమయం వచ్చింది కనుక 106వ కీర్తన. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాడు. మనము మన ప్రాణానికి ఆయాసకరమైనది అడుగుతాం. ఎందుకో తెలుసా? మనకు తెలియదు అది మన ప్రాణానికి ఆయాసము, మన ప్రాణానికి ఉరిలాగా, మన ప్రాణానికి దరిద్రంలా మనకు ఉంటుందని తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే చిట్ట చివరి అడుగు మరి నాశనానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది, నేను అడగకుంటే బాగుండు, ఇవ్వకుంటే బాగుండు. ఎందుకు ఇలాంటి మనం ఎదుర్కొంటున్నాము అంటే దేవుని ఆత్మ మనలో ఉంచినప్పుడు కొన్ని రూల్స్ ప్రకారం ప్రార్థన చేయాలి. మనం ఇష్టానుసారంగా ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు, కానీ మన ప్రాణానికి ఏముంటుందట? జాగ్రత్త. అందుకే మనము ఇష్టానుసారంగా మనం అడగకూడదు, కానీ దేవుని వాక్యానుసారంగా, దేవుని నియమము ప్రకారం మనం అడిగితే మన ప్రాణాలు తృప్తిపరచబడబోతున్నవి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకే దేవుని దగ్గర దేవుని ఆత్మ మనలో పెట్టినప్పుడు ఒక నియమం ఉంది. ఏంటిది ఆ నియమము అంటే? ఇది హెబ్రూ భాషలో ఏమంటారు అంటే ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం మనం దేవుణ్ణి ఈరోజు మనం అడగడానికి మనం ఇష్టపడదాం. ఒక నియమం ఉంది. హెబ్రూ భాషలో జక్కార్ అంటారు. హెబ్రూ భాషలో జక్కార్ అంటారు. దీన్ని తెలుగులోకి తీసుకొని ఉంటే జ్ఞాపకం చేసుకొనుట, రెండవది తలంచుకొనుట, మూడవది ఆయన మనల్ని పట్టించుకోను. భార్య భర్తలుంటే భార్యను భర్త పట్టించుకోడు, భర్తని భార్యని భర్త, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకునే స్థితులు ఈ మధ్యలో ఉండట్లేవు. ఎందుకంటే విడిపోవడానికన్నా సిద్ధపడుతున్నారు, కానీ కలిసి ఉండడానికి ఎగోనో ఏదో మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ నీలో ఉంటే ఒక నియమం ప్రకారం. ఎట్లా నియమం అంటే నిన్ను పట్టించుకునేటట్టుగా చేస్తుంది ఆ ప్రార్థన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. నిన్ను జ్ఞాపకము చేసుకునేటట్టు చేస్తుంది ఆ ప్రార్థన. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము మరి 5వ వచనం చదువుకున్నట్లయితే అక్కడే ఉంటది. పై వచనము, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రజల మీద ఉన్న దయ చొప్పున. ఇది ఎవరు రాశారు అంటే దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు ఒక భయంకరమైనటువంటి ఊబిలో, ఒక భయంకరమైనటువంటి మరణానికి వెళ్తున్న సమయములో ప్రజలను బట్టన్నా, నేను రాజుగా ఉన్నాను,
రాజ్యాన్ని వెళ్ళబోతున్నాను, ఆ ప్రజలను బట్టైనా నన్ను జ్ఞాపకం చేసుకో అని దావీదు ప్రార్థన చేస్తుంటే, అందుకే అన్నాను జ్ఞాపకము తెచ్చుకోను. జ్ఞాపకము అంటే జకార్, పట్టించుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం, ఆయన ఆలోచించడం. దావీదు గురించి ఒక్కసారి ఆలోచించడం, దావీదు గురించి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. దావీదును ఒక్కసారి పట్టించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు మనల్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ రోజు నీ ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా? ఆయనను మనం జ్ఞాపకం తెచ్చుకునే లిస్టులోనికి మనం వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని ఆత్మ మనలో ఉంచినప్పుడు దేవుడు మనల్ని పట్టించుకునే స్థితిలో మనల్ని నడిపిస్తాడని. చూడండి, ప్రభుత్వం వారి దగ్గర బ్యాంకులో మనం డబ్బు పెడితే అది దొంగతనమైనా, లేకపోతే ఆ బ్యాంకుకు నిప్పు పెట్టినా, లేకపోతే ఇంకేదో చేసినా నీ డబ్బులు మళ్ళీ తిరిగి ఎవరివ్వాలి? అయ్యో, మీరు పెట్టలేనట్టు బ్యాంకు వాళ్ళే. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ శ్రీరామ్ చిట్స్ మొత్తం కాలిపోయింది, ఫైల్స్తో సహా కాలిపోయినాయి. లబోదిబో ఏం బతుకోరు, కాలిపోయిన వాళ్ళు ఏమంటారు, కట్టించుకున్న కస్టమర్ వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, ప్రభుత్వం వారిది. దేవుడు కూడా అంటున్నాడు, నా ఆత్మ నీలో పెట్టినప్పుడు నియమాల ప్రకారం నువ్వు ప్రార్థన చేసుకుంటూ పోతే, దేవుని వాక్యం ప్రకారం నువ్వు ప్రార్థన చేసుకుంటూ పోతే నేను ఖచ్చితంగా జ్ఞాపకం తెచ్చుకోబోతుండు. చప్పట్లు కొట్టి దేవి నామాన్ని మహిమపరచండి. ఖచ్చితంగా నిన్ను పట్టించుకోబోతుండు. దేవుడు నిన్ను తలచుకోబోతుండట. తలచుకునే ఆ పరిస్థితుల గుండా నేను లేవనెత్తబోతుండని ప్రభువైన యేసుక్రీస్తు ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్న దేవుడు బిడ్డలా. అందుకే దావీదు అంటున్నాడు, నీ ప్రజల దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోండి. దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ ఉదయకాలం నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఒక ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో, ఒక ఆదరణ లేక నువ్వు అనుభవిస్తున్నావేమో, ఫైనాన్షియల్గా నువ్వు నలిగిపోతున్నావు. ఏ స్థితిలో ఉన్నా నిన్ను పట్టించుకోబోతుంది. గట్టిగా చెప్తాము హల్లెలూయా. మీ గుండెల మీద మీ చెయ్యి వేసుకొని, నిన్ను నీ భర్త కాదు, నీ భార్య కాదు, మీ పిల్లలు కాదు, నీ ఉద్యోగం అంతకన్నా కాదు, కానీ నా దేవుడు నన్ను, చెప్దాము ఒకసారి, నా దేవుడు నన్ను పట్టించుకోబోతుంది, ఆలోచించబోతుంది, జ్ఞాపకం తెచ్చుకోబోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బైబుల్ గ్రంథంలో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకొని, ఎవరిని పట్టించుకొని ఒక ఉత్తమమైన, ఒక బెనిఫిట్ కలిగినటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థనతో ఒక ఫలమును తీసుకొచ్చాడో ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడతా ఉన్న దేవుని బిడ్డలని. మరి ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు, పెనీనా, హన్నా. పెనీనాకు పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకి పిల్లలు. పెనీనా ప్రతిసారి వచ్చి పాపం ఆమె పిల్లల్ని ఎత్తుకోవాలనో, ఆడిపించాలనో, గోరుముద్దలు తినబెట్టాలనో మరి హన్నా కొట్టా ఉంటుంటే, అమ్మా నీకు పిల్లలు లేరు, నా కూతుర్లను, నా కుమారులను, నా పిల్లల్ని నువ్వు ముట్టుకోవద్దని ఏలన చేసిందేమో. లేకపోతే తల్లి ఒక్కొక్కసారి వంట చేయడం లేట్ అవుతుంటే ఈమె వంట వండుందేమో, నేను త్వరగా నీ వంట అవసరం లేదులే, నువ్వు పిల్లలు గనని గొడ్రాలిదను అని అన్నాదేమో. ఆ మాటలు అంటున్న ప్రతిసారి ఆమె హృదయము గాయపరచబడి, ఆమె హృదయము ముక్కలవుతూ, భర్త ప్రతి ఏట షిలోము మందిరానికి తీసుకెళ్తున్నప్పుడు ఆమె కూడా వెళ్తాము. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆమె ఆ రోజు భోజనం చేయలేదు, ఆ రోజు ఏమి తాగనట్టుగా దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంది దేవుని బిడ్డ. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏమడిగిందో తెలుసా? ఆమె ఒక మాటను అడుగుతా ఉంది. ఒకసారి ఆ మాటను చదివి నేను మనం ముందుకు వెళ్దామని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుకుంటా ఉన్నాను. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను
నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొని. చాలు అక్కడ రాయబడింది, ప్రార్థన చేయించు బహుగా ఏడ్చింది. అక్కడ నీ సేవకురాలైన నన్ను మరువక అంటే మరువక ఆయన పట్టించుకో నన్ను. నా భర్తకుందో లేదో తెలియదు, నన్ను గొడ్రాలు అని అన్నట్టురు, నా భర్తను అంటలేరు. ఎవరన్నా మగవాళ్ళు గొడ్రాలోడు అనగిన్నారా మీరు? భర్త ఎట్లాంటి వాడైనా భార్యకే వస్తుంది. భర్తకు అంటలేరు, నా భర్తను అంటలేరు, నన్ను అంటున్నారు. నన్ను పట్టించుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. నా గురించి ఆలోచించావా ఒక్కసారి? నా భర్త ప్రతి ఏటా షిలోహు మందిరానికి వెళ్ళి ఏం చేస్తుండు? బలులు అర్పిస్తుండు. అంత బలులు అర్పించే ఆ యొక్క మంచి భర్తకి నేను మంచి భార్యగా ఉండాలంటే లోపం ఉంది. నన్ను పట్టించుకోవా? తల్లిదండ్రులు పిల్లలంట, నన్ను పట్టించుకోవా అమ్మా? నన్ను పట్టించుకోవా? భార్య భర్తనంటది, నన్ను పట్టించుకోవయ్యా, నాకు ఒక చీరన్న కొనియవు. ఈ మధ్య కాలంలో ఒకరు అంటా ఉన్నారు, మా ఆయన పావుకిల మాంసం కూడా తేడండి, నన్ను అస్సలు పట్టించుకోడండి. వాళ్ళు వస్తే మాత్రము, వాళ్ళ అన్నగారు వస్తారంటే వాళ్ళ వదిన గారు వస్తారు, తలకాయ కూర తెమ్మంటాడట, కాళ్ళ కూర తెమ్మంటాడట. చెప్పింది ఆమె. మా వాళ్ళు వస్తారన్నా, నేను వస్తారన్నా, పావుకిల మాంసం. మమ్మల్ని పట్టించుకోడండి, అస్సలు పట్టించుకోలేని భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఉద్యోగంలో యజమానులు ఉన్నారు. ఉద్యోగంలో యజమానుడు, అధికారులు ఎట్లుంటారు? కొందరినే బాగా జాబ్ చేసే మంచి వర్క్ చేసే వాళ్ళ మీదే మైండ్ పెడతారు. కొంచెం చెయ్యలేదని వాళ్ళ తక్కువ చూపులు వస్తాయి. కానీ ఈ లోకంలో ఎవరు, కొందరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, కొందరు ఆలోచించకపోయినా, కొందరు జ్ఞాపకంలోనికి తెచ్చినా తేకపోయినా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నాడు నన్ను పట్టించుకో. నా భర్త బలులు అర్పించే మంచి భర్త, ఆయనను బట్టన్నా నాకు ఈ లోపాన్ని తీసివేయి. ఒక దేవుని ఆత్మ ఆమె లోపల ఉంది తెలుసా? దేవుని వాక్యం ప్రకారం ఆమె ప్రార్థన చేస్తుంది తెలుసా? దేవుని నియమం ప్రకారం. అందుకే మొక్కుబడి ఎలా చేస్తుందో తెలుసా? మొక్కుబడి చేస్తే దేవుడు మొక్కుబడులను ఆశీర్వదించే దేవుడు అంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. భర్త అయితే ఏటేట మొక్కుబడులు ఇస్తుండు. ఈమెకు ఒకటి అర్థమైంది, ఓ శారీరకంగా గొర్రెలను దేవునికి బలులు అర్పించే మొక్కుబడులు నా భర్త చేస్తుండు, నేనొక మొక్కుబడి చేస్తా. నా గర్భములో నుండి మగ పిల్లనే వస్తే వాణ్ణి నీకే ఇస్తానంటుంది, మంగళకత్తి రానివ్వనంటుంది. హల్లెలూయా, దేవి నామానికి మహిమకరం. పాలు విడవగానే మందిరంలోనికి వెళ్ళిపోయింది. ఎంత ఆమె ఎట్లా ఆమెను అడిగిందో, దేవుణ్ణి ఏ రకంగా దేవుణ్ణి అడిగిందో అదే రకమైనటువంటి నడిపింపులోనికి వెళ్ళింది అన్నారు. ఈరోజు దేవుడు మనల్ని పట్టించుకోవాలని ఉంటుంది, దేవుడు మన గురించి జ్ఞాపకం చేసుకోవాలని, దేవుడు మనల్ని అన్ని ఏరియాలలో తలంచుకోవాలని చూస్తుండు. కానీ ఇప్పుడు నేను ఒక ఫస్ట్ మాట మీకు తెలియజేసి, ఆ ఆశ మనం కొన్ని ఏరియాలలో ఆత్మ సంబంధంగా వదిలిపెట్టి భూ సంబంధమైన వాటి వైపు మన ఆశను పరిగింపజేస్తూ ఉన్నప్పుడు దేవుడు అందుకే మనల్ని పట్టించుకోలేకపోతుంది. దేవుడు అందుకే మనల్ని ఎలా చూస్తున్నాడంటే, ఈ బిడ్డకు బాగా కష్టంలోని నష్టంలోని ఎరుక్కపోయినప్పుడు అప్పుడు పట్టించుకుందాంలే అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఈ ఉదయకాలం నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను నన్ను పట్టించుకోవాలంటే దేవుని ఆత్మ మనలో ఒక నియమం ప్రకారం, దేవుని విధుల ప్రకారం, దేవుని యొక్క కట్టడాల ప్రకారం మనం ప్రార్థన చేస్తే అన్న గర్భమును తెరిచిండండి. నేనంట నీ ఆశీర్వాదాల గర్భాలను తెరవడా? గట్టిగా స్వస్థత అనే గర్భం తెరవదా? సమాధానం అనే గర్భాలు తెరవబడయా? పరలోక గర్భము తెరవబడదా? పరలోకపు ఆకాశపు వాకిళ్ళు తెరవబడవా? తెరవబడితే అది ఎక్కడుందో తెలుసా? నీలోనే ఉంది. అందుకే ఇజ్రాయేలు ప్రజలు మొరపెట్టినట్టుగా మనం మొరపెట్టద్దు. ఎలా? నాకు ఇయ్యి, నేను ఇయ్యకపోతే చేస్తాను, ఇస్తాడు, నువ్వు చేస్తావని. కానీ నీ ప్రాణానికి ఆయాసంగా, నువ్వు నీ ప్రాణం ఉండగా ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేనంతగా దేవుడు దీవిస్తాడు.
దీవెన మనకు వద్దు కానీ దేవుని వాక్యానుసారంగా మనం ప్రార్థించి దేవునిలో ఉన్న బలమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తా ఉన్నది. మీకు చాలా చక్కనైన మాట ఏంటిదంటే, హన్న గర్భం మూయబడితే హన్నకేమో దేవుడు గర్భం తెరవాలి, కుమారుడు కావాలని హన్న అనుకుంటుంది. దేవుడికి ఒకరు కావాలి. ఎందుకో తెలుసా? అప్పటి కాలం వరకు మీరు చూసినట్లయితే, న్యాయాధిపతులు రూతు గ్రంథం వరకు చూసినట్లయితే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఒకసారి చదవండి సిస్టర్, ఒక్కసారి చదవండి సిస్టర్, ఒక్కసారి 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని. చాలు సిస్టర్, చాలు. ఈ న్యాయాధిపతులు రూతు గ్రంథాలలో మీరు చూసినట్లయితే, న్యాయాధిపతులను ప్రజల కోసం పుట్టిస్తా వస్తున్నాడు. వాళ్ళ అక్రమాలు విస్తరించినప్పుడు, వాళ్ళ జీవితాలు ముగించబడుతున్నప్పుడు దేవుడు మౌనైపోయాడు. ఇక్కడ వరకు రూతు గ్రంథం వరకు. ఎందుకో తెలుసా? నేను ఎంతమంది న్యాయాధిపతులను పుట్టించిన ప్రతిసారి వాళ్ళ స్వభావంతో నడిపించబడుతున్నారు. కొద్ది వరకే వాళ్ళు నడవగలుగుతున్నారు. వాళ్ళ జీవితాలు ముగించినప్పుడు మళ్ళా వాళ్ళను నడిపించే న్యాయాధిపతులు లేక, నేను ఇంకెంతమందిని నేను తీసుకురావాలని అనుకొని దేవుడు మౌని అయ్యి, మీరు ఈ సమయలు గ్రంథం చూసినట్లయితే న్యాయాధిపతులు లేరు ఇంకా. కానీ దేవుడికి న్యాయము తీర్చే ప్రవక్త కావాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుని ఆశను ఎవరిలో పుట్టించాలి అంటే, అక్కడ మీరు ఒక మాట చదివినట్లయితే, హన్నాకు పిల్లలు లేకుండా చేసింది ఎవరో తెలుసా? యెహోవా. దేవుడికి కావాల్సింది ఒక ప్రవక్త. దేవుడికి కావాల్సింది దేవుని బిడ్డలను న్యాయం వైపు అన్యాయం వైపు ఏదుందో వాటి నుంచి దూరపరిచే ఒక ప్రవక్త కావాలి, సేవకుడు కావాలి. ఆయన సన్నిధానములో యాజకత్వము జరిగించే ఒక దేవుని సేవకుడు కావాలని దేవుడు ఆశ కలిగి ఉంటే, సమూయేలు ప్రవక్త ఆమె కడుపులో రావడానికి అవకాశం ఏంటిదో తెలుసా? దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఆశను ఎవరు నెరవేర్చారో తెలుసా? ఎవరు నెరవేర్చారు చెప్పండి? అన్నా. దేవుడు కూడా ఒక ఆశ కలిగి ఉన్నాడు. అమ్మా, నా ఆత్మ మీలో పెడుతున్నా. ఎందుకు పెడుతుండో తెలుసా? ఎందుకు పెడుతుండో చెప్తారా ఇప్పటికైనా? సమయాలు రావాలని దేవునికి ఆశ ఉంది, కానీ ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి అనేది దేవుడు ప్రాసెస్ ప్రకారం చేసాడు. ఒక పద్ధతి, ఒక క్రమం ప్రకారం చేసాడు. ఆమె పిల్లలు లేకుండా చేశాడు. ఆమెకు కుమారుడు వస్తాడు, నాకు ప్రవక్త వస్తాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మ మీలో పెడుతున్నా. మీలో పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు జీవించి వెళ్ళిపోయాక దేవుని ఆత్మ మనలోనికి ఆదరణకర్తగా పంపించబడి లోకంలోనికి మనుషులలోనికి వస్తున్నప్పుడు, దేవుని ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మనం ఎట్లయిపోతామో తెలుసా? దేవుని ఆత్మ ఎవరికి వస్తుందో వారు దైవాత్మలైతే దేవుని కుమారులనబడతారు. దేవుని వాక్యం, ఒక కుమారుని నేను కోల్పోయాను. దేవుని ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు దేవుని వాక్య ప్రకారం దేవుడు ఎవరిని చూడాలనుకుంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు పోలికలను చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని ఆశ ఏమైందో తెలుసా? దేవుని ఆత్మ నీలో పెట్టినప్పుడు ఆయన పోలికగా మార్చబడాలని. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఆయన పోలికలోనికి మనం మార్చబడాలంటే 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, ఆత్మ వచ్చినప్పుడు వాక్యంలోనికి నిన్ను నడిపిస్తుంది. వాక్యము నిన్ను ఆయన పోలికలోనికి మారుస్తుంది. అర్థమైంది నేను చెప్పింది? ఆయన ఆత్మ నీలోనికి పెట్టి ఆ ఆత్మ నిన్ను ఆయన వాక్యంలోనికి నడిపిస్తుంది. ఆ వాక్యము నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే ఆయన స్వరూపములోనికి నడిపిస్తుంది. ఆయన స్వరూపంలో నువ్వు ఉన్నావంటే నీకు ఏది కొదవా చెయ్యడు, నీకేది నష్టమో రానియడు, నీకేది రావాల్సిన బెనిఫిట్లు ఆగిపోతున్నా
కట్టలు తెంచుకొని నీకు రాబోతున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. అందుకే మనం నీటి బాప్తిజం పొందిన మనము పరిశుద్ధాత్మ బాప్తిజం ప్రతిదిన ప్రభువా నీ ఆత్మచేత నన్ను నింపు అంటే దేవుడు నూతనమైనటువంటి వాక్యపు లోతుల్లోనికి మనల్ని నడిపిస్తాడని. అందుకే అన్నా గారికి తెలిసింది తన భర్త బలులు అర్పిస్తున్నాడు, మూగ జీవులను, కానీ నేను అర్పించేది ఒక మానవుని, నా కడుపులో నుండి వచ్చే ఆ కుమారుణ్ణి అర్పిస్తానని ఆమెకు వాక్య జ్ఞానము వెలిగించబడింది. దేవుని ఆత్మలో ఉన్నది. ఎప్పుడైతే ఆమె మొక్కుబడి చేసుకొని ఇంటికి వెళ్ళిందో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినట్టుగా రాయింది. అన్నాను పట్టించుకున్న దేవుడు ఈ ఉదయకాలం మిమ్మల్ని పట్టించుకోబోతుంది. మీరు వాక్యానుసారంగా వెళ్ళండి. దేవుని ఆత్మ సహాయంతో మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయబోతుండట? మిమ్మల్ని పట్టించుకోబోతుంది. ఒకసారి మన హృదయాల మీద చెయ్యి వేసి, దేవా నీ వాక్యానుసారంగా నేను నడిచినప్పుడు, నీ ఆత్మలో ఉండి నేను వెళ్తున్నప్పుడు నన్ను నువ్వు పట్టించుకోబోతున్నావు. భర్త పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, పిల్లలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, భార్య పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుని ఆత్మ పట్టించుకోబోతుంది. హల్లెలూయా. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు, నీకు రావాల్సిన ప్రతి దీవెన నీ దరికి రాబోతుంది. ఆమేన్. నది వలె నీకు క్షేమము, నది వలె నీకు ఐశ్వర్యమును రప్పించబోతుండు. గట్టిగా వా. నది వలె నీకు సమాధానమును, నది వలె క్షేమమును, నది వలె నీకు ఐశ్వర్యమును తీసుకురాబోతుండు. గనక మనము బొమ్మలాగా స్టాచ్యూ లాగా ఉన్నామనుకోండి, దేవుడు మనల్ని పట్టించుకోవాలి. దేవుని ఆత్మలో ఉన్న వాళ్ళు ఏమైతారో తెలుసా? కదులుతా ఉంటారు. దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది, ఇది నాకే అని ఆమెనండి, ఇది నాకే అని చప్పట్లు కొట్టండి. అదే నువ్వు రిసీవ్ చేసుకునే ఆయన పట్టించుకుంటాం. చూద్దాం, మా పిల్లలు సంపాదించేది అంతుంటే కదండి మా కుటుంబం. అది కాదు, నన్ను 2000 మరి నేను వివాహం కాకముందుకు నేను మీకు ఎన్నోసార్లు చెప్పి మా కుటుంబాన్ని పట్టించుకుంది ఎవరు? దేవాది దేవుడు. ఎంత చక్కగా పట్టించుకుని, ఒక లేమిలో, కలిమిలో, బాధలో, నొప్పిలో మా తల్లిదండ్రులు ఉన్నారే కానీ దేవుని ఎరిగినమని వాళ్ళంత శ్రద్ధ చూపించకపోయినా నా దేవుడు నా మీద శ్రద్ధ పెట్టాడు. నా దేవుడు నన్ను పట్టించుకున్నాడండి. అందుకే ఈరోజు నేను నెల్లూరు పట్టణానికి దేవుడు నన్ను నిలబెట్టాడు, సజీవురాలిగా నిలబెట్టాడు. ఆ రోజు దేవుడు నన్ను పట్టించుకోకపోతే నేను నిజం చెప్తున్నా ఎప్పుడో మట్టిలో కలిసిపోయేది. దేవుడు పట్టించుకోకపోతే మనం మట్టిలోని కలిసిపోతాం. దేవుని బిడ్డ, ఈరోజు నీ సమస్య ఏదైనా నిన్ను పట్టించుకోబోతుండు. ఆమేనండి. నమ్మాలి, నిన్ను పట్టించుకోబోతుండు. పక్కనున్న వాళ్ళని చూడండి, దేవుడు నిన్ను పట్టించుకోబోతుండని చెప్పు గట్టిగా. పైనున్న వాళ్ళు, కిందున్న వాళ్ళు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఎగ్జామ్ రాసే వాళ్ళకి ప్రార్థనను నిర్లక్ష్యపరచద్దు, బైబుల్ చదివేది నిర్లక్ష్యపరచద్దు. అదే రకంగా ఇక్కడ మిగతా వారు ప్రార్థనను నిర్లక్ష్యపరచద్దు, దేవుని వాక్యం చదివేది నిర్లక్ష్యపరిస్తే దేవుడు నిన్ను పట్టించుకో. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని పట్టించుకోవాలంటే అన్నాను పట్టించుకున్నాడు. అన్నాకి కొడుకు కావాలి, దేవుడికి ప్రవక్త కావాలి. ఈ 2 కంప్లీట్ అయిపోయినాయి. దేవుడికి ఆశీర్వాదం, బలమైన ఆశీర్వాదం ఇయ్యాలనుకుంటుండు. నీకు ఏ కొరత ఉందో అది కంప్లీట్ కావాలంటే ఆశతో ఆయన సన్నిధికి వెళ్ళి, ఆశతో నన్ను పట్టించుకో ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని వాక్యం ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే అన్న ప్రార్థన విని గర్భము తెరిచినట్లుగా నీ ప్రార్థన విని నీ కొరతలు తీర్చబోతుండు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అన్నాను జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా నన్ను జ్ఞాపకం చేసుకోబోతుండు అన్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి, మిగతా వాళ్ళు చేతులు ఎత్తద్దు. అన్నాను జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా నన్ను చేసుకోబోతుండు. అన్నా జీవితం గొడ్రాలితనం పోయింది. అన్నా జీవితములో ఆ కుమారుడు లేడు, సంతానము లేదు అన్న మాట కొట్టివేయబడింది. నేనంటాను, ఏ ఆశీర్వాదము కావాలని మందిరంలోనికి వచ్చావో, మందిరంలో విడుదలైన మాటను దేవుడు స్థిరపరచబోతుండు. ఆమేన్. నీ జీవితంలో సమాధానము లేదా, నెమ్మది లేదా, ఐక్యత లేదా, సమృద్ధి లేదా, స్వస్థత లేదా, గొడ్రాలితనమా, దేవుడు దానిని కొట్టివేసి నది వలె క్షేమమును, సమాధానమును, ఐశ్వర్యమును మీ యొద్దకు అలలలాగా రప్పింపబోతుండు. ఆమేనండి.
నాలలాగా నిన్ను ముంచి తేలే ఆశీర్వాదముతో, ఆత్మాభిషేకముతో నేను నింపబోతుండు. కళ్ళు మూసుకుందాం దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటు చూడద్దు. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. ఆయన నిన్ను నన్ను పట్టించుకునే దేవుడు. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం తెచ్చుకునే దేవుడు. ఆయన అంటా ఉన్నాడు, నీ పరిస్థితులను నేను జ్ఞాపకం తెచ్చుకొని ఆయన కదలాలని, ఆయన హస్తము కదిలించాలని, ఆయన ఆత్మను కదిలించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నువ్వున్న అదే స్థితిలో నలిగిపోకుండా, నశించిపోకుండా, నువ్వు అదే స్థితిలో కొట్టుమిట్టాడకుండా ఉండాలని ఆయన ఆశతో ఎదురు చూస్తావు. ఒక్కసారి నీ హస్తం ఆయన వైపెత్తి, అయ్యా హన్నాను పట్టించుకున్నావయ్యా, హన్నాను జ్ఞాపకం తెచ్చుకున్నావయ్యా, హన్నా మొరను విన్నావయ్యా, అన్నా నీ ఆత్మానుసారంగా మొక్కుబడులు చెల్లించిందయ్యా, మొక్కుకొని ఉందయ్యా, నేను ఆ రకంగా ఉంటానని. ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావు, ఇప్పటి వరకు నీ సొంత నీ ఇష్ట ఆలోచన ప్రకారం నువ్వు అడుగుతున్నావేమో, ఒకవేళ అది అడిగితే నీకు ఆయాసకరము, నీకు క్షీణత, నీకు బాధ, దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ లేఖనాల ప్రకారం, నీ వాక్యం ప్రకారము, నీ మాట ప్రకారం, నీ చిత్త ప్రకారము నేను అడగాలనుకుంటున్నాను ప్రభు. నేను అడగాలనుకుంటున్నా. కుటుంబాలు కట్టబడడం దేవుని చిత్తం, స్వస్థత కలిగి ఉండడం దేవుని చిత్తం, పిల్లలు కనడం దేవుని చిత్తం, ప్రయోజకులుగా మారడం దేవుని చిత్తము, అభివృద్ధి పొందడం దేవుని చిత్తము, జ్ఞానవంతులు అవ్వడం దేవుని చిత్తము. ఈ చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటే, అయ్యా నన్ను లేవనెత్తు, ఆర్థిక ఇబ్బందుల్లో నేను కొట్టుమిట్టాడుతున్నా, అనారోగ్యముతో నేను కొట్టుమిట్టాడుతున్నా, అసమాధానముతో నేను కొట్టుమిట్టాడుతున్నా, అయ్యా ఒంటరితనములో నేనున్నానయ్యా. భర్తుండి భర్త ఆదరణ ప్రేమ లేక, తల్లిదండ్రులుండి తల్లిదండ్రుల ఆదరణ ప్రేమ లేక, ఆ స్థితిలో నువ్వుంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా తలంచుకోబోతున్నాడు. దేవుడు ప్రత్యేకంగా నిన్ను పట్టించుకోవాలని, తన ఆత్మను నీ మీద కుమ్మరించాలని, తన ఆత్మను నీ మీదకి పంపించాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా, ఈ బిడ్డల్ని మీకు అప్పగిస్తున్నామయ్యా, ఈ బిడ్డల్ని మీకు అప్పగిస్తున్నామయ్యా. ఏ బిడ్డలైతే అప్పు సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, వారి మీదకి నీ దక్షిణ హస్తాన్ని చాపండి ప్రభువా. అయ్యా లేవనెత్తే హస్తము, లేవనెత్తే హస్తము వారి మీదకి చాపండి. పేతురు నీళ్ళల్లో మునుగుతుంటే నీ హస్తాన్ని చాపావయ్యా. పేతురు అంత జ్వరముతో ఉంటే నీ హస్తాన్ని చాపావయ్యా. ఓ ఏజ్కేలు నీ వైపు చూస్తుంటే నీ హస్తము, దక్షిణ హస్తము చాపావయ్యా. అడుగుదాం దేవుని బిడ్డల, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నీ హస్తము నన్ను లేవనెత్తాలి. ఆయన హస్తమే మనల్ని ఆదుకోబోతుంది, బలపరచబోతుంది, నీకున్న రోగాన్ని తాకబోతుంది, నీకున్న సమస్యను ముట్టుతుంది, కఠిన హృదయాలను ముట్టుతుంది, కఠిన ఆత్మలను ముట్టుతుంది, కఠిన శరీరాలను ఆయన హస్తము తాకుతుంది. దేవుని బిడ్డల, నువ్వు నమ్మితే, నువ్వు నమ్మితే, నమ్మితే దేవుని మహిమ చూస్తుంది. నీ పరిస్థితుల్లో మహిమ వెలువడబోతుంది, మహిమ కనపరచబడబోతుంది, మహిమ కార్యము జరగబోతుంది. మారని భర్తలు, మారలేని పరిస్థితుల్లో మహిమ దిగబోతుంది. దేవుని బిడ్డ, నువ్వు నమ్ము,
నేను నిన్నే హత్తుకుంటా, నీ ఆత్మానుసారంగా నీ వాక్యానుసారంగా నీ వైపు చూస్తా అని నువ్వు అడిగితే ఆయన ఆశతో తన హస్తాన్ని తన ఆత్మను కదిలించబోతుండు. నీ పరిస్థితుల మీద కదిలించబోతుండు. నీవున్న స్థితిలో నుండి లేవనెత్తబడబోతున్నావు. నీ తలను ఎత్తువాడుగా నేను ఉండబోతున్నాను అంటున్నాడు. నీ గుమ్మములను దేవుడు స్థిరపరచబోతుండు. అడ్డుగోడలను, ఎరికో గోడలను కూల్చివేసే దేవుని బలమైన హస్తము నీ పరిస్థితుల్లో దిగబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా, చేరి వచ్చిన బిడ్డల్ని మీకు అప్పగించుకుంటా. ఈ బిడ్డలు ఎవరైతే నాయన ఏ స్థితిలో ఉండి పోరాడుతున్నారో, పోరాటంలో విజయం వారిదే. అడుగుదాం, పోరాటంలో విజయము నాదే ప్రభువా, విజయము నాకే దక్కబోతుంది, విజయము నేను చూడబోతున్నాను. హన్నాకి విజయం ఇచ్చిన రీతిగా నాకు విజయం ఇవ్వబోతున్నావయ్యా, విజయం ఇవ్వబోతున్నావయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి బిడ్డను మీరు ముట్టండి, తాకండి. సంతానలేమితో బాధపడుతున్న నీ బిడ్డలకి ఎప్పుడే గర్భాలు తెరవబడునుగాక, 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 తెరవబడునుగాక. ఆరోగ్య సమస్య, అనారోగ్యం అనే సమస్య యేసు నామములో కొట్టివేస్తున్నాను ప్రభువా, కొట్టివేస్తున్నాను ప్రభువా. ఎప్పుడే గర్భాన్ని తాకండి, గర్భాన్ని తాకండి. ప్రతి వ్యతిరేకత యేసు నామములో కొట్టివేస్తున్నాను. యేసు నామములో ప్రతి విధమైన చీకటి శక్తులను, ప్రభావితము చేసే శక్తులను లయమైపోవునుగాక ప్రభువా. గర్భము నిలబడునుగాక. నీ ఆత్మకార్యము, నీ హస్తకార్యము యేసు నామములో జరుగునుగాక, జరుగునుగాక. తండ్రి, బిడ్డను ముట్టండి, ఆరోగ్యముతో నింపండి. ప్రతి బలహీనత, ప్రతి బలహీనత, ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేస్తున్నాం, కొట్టివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవాయి బిడ్డను ముట్టండి, ఆరోగ్యముతో, సమృద్ధితో, జీవముతో ఎప్పుడే మీరు తాకండి, తాకండి. నీవు మొరపెట్టగా నేనున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా నీ కుడి ప్రక్కన నేను ఒక నీడలాగా ఉండబోతున్నాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి పరిస్థితిని సులువుగా జయించే శక్తి సామర్థ్యమును నివ్వబోతుండు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా, ముట్టండి, నీ ఆరోగ్యముతో ముట్టండి, బలముతో ముట్టండి. ఫైనాన్షియల్ ద్వారం తెరవబడునుగాక. రక్షణ, మారు మనస్సు యేసు నామములో కుటుంబానికి దయచేయబడునుగాక. యేసు నామములో ముట్టండి, ఆరోగ్యముతో ముట్టండి, ఆరోగ్యముతో ముట్టండి. ప్రతి బలహీనత యేసు నామములో లయమైపోవునుగాక. యేసు నామములో ముట్టండి, తాకండి, ముట్టండి. నీ ప్రసన్నత ఆవరించబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవాయి బిడ్డను ముట్టండి, తాకండి, నీ ఆత్మ చేత నింపండి ప్రభువా. ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దేవాయి బిడ్డను ముట్టండి. అయ్యా, ఎగ్జామ్ రాయబోతుంటుండగా నీ దైవిక జ్ఞానము, నీ నడిపింపు, నీ ఆలోచన ఉండనుగాక. ప్రతి టెన్షన్స్ ను తీసివేయండి, బలముతో నింపండి ప్రభువా, నింపండి ప్రభువా. తాకండి పరిశుద్ధాత్మదేవ, నీ ఆరోగ్యముతో ముట్టండి తండ్రి. ఏ బిడ్డను నీ ఆరోగ్యము, నీ బలము చేత నింపండి. ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేస్తున్నాము. యేసు నామములో నీ ఆరోగ్యము, నీ దీర్ఘాయువు, అయా ఫైనాన్షియల్ ద్వారము యేసు నామములో తెరవబడునుగాక, తెరవబడునుగాక. అయ్యా, ఎగ్జామ్ విషయములో నీ జ్ఞానము, అయ్యా టెన్షన్స్, ఒత్తిడి యేసు నామములో తొలగిపోవును, యేసు నామములో. తండ్రి, బిడ్డను కూడా ముట్టండి. అయ్యా, రాయుటకు నీ శక్తిని, నీ జ్ఞానముతో సరైన రీతిలో అయ్యా ఆన్సర్లు చేసే కృపను, బలమును, శక్తిని, ధైర్యముతో నింపండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు.